అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఏ ముహూర్తాన్ని అనుకున్నానో కానీ వారానికి 3 వ్లాగ్స్ పెట్టాలి అని చెప్పి అప్పటి నుంచి అస్సలు కుదరట్లేదు. వారానికి 3 కాదు కదా, 2 వ్లాగ్స్ పెట్టడానికి కూడా టైం అస్సలు సరిపోవట్లేదు. లైఫ్ లేట్లీ చాలా అంటే చాలా బిజీగా అయిపోతుంది. అసలు టైం దేనికి సరిపోవట్లేదు. ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం పెద్ద బ్రాండింగ్స్ అండ్ వాటన్నిటితో పాటు పండుగలు. ఇంకా ఆగస్ట్ మంత్ వచ్చిందంటే ఓ మై గాడ్, పండగలు, హడావిడి, ఖర్చులు ఉండనే ఉంటాయి. అండ్ రీసెంట్గా మా ఇంట్లో బోనాలైంది, మీ అందరికీ తెలుసు. ఇంట్లో చుట్టాలు, పిల్లలు, వాళ్ళందరికీ మర్యాదలు, వీటన్నిటితో పాటు ఇంటిని చూసుకోవాలి, పిల్లని చూసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. అమ్మ బాబాయ్ ఒకటి కాదులే, ఎన్నో. సో వీటి వల్ల వ్లాగ్ కొంచెం డిలే అయ్యింది. ఐ హోప్ యూ గైజ్ అండర్స్టాండ్ మీ యాజ్ యూజువల్. అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. అందరూ ఇల్లు క్లీనింగ్ మొదలు పెట్టేసి ఉంటారు. ఐ థింక్ ఎండ్ కూడా చేసేసి ఉంటారు బై దిస్ టైం. ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి. బట్ నేను ఇంకా ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నానన్నమాట. అండ్ వచ్చే వారం వరలక్ష్మి వ్రతం, వాటికి ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయో ఐ కాంట్ రియలీ టెల్ యూ. ఇంకా నేను ఏం చేయాలి వరలక్ష్మి వ్రతానికి, ఎలా చేయాలి, డేకర్ ఏంటి, అసలు నేను ఏది ఇంకా ఆలోచించలేదు. బట్ ఎస్, కొంచెం టైం తీసుకుని అన్నీ అప్పటికప్పుడు చేసుకుంటేనే నాకు అవుతుంది. ముందుగా ప్రీప్లాన్డ్గా అన్నీ చేసుకున్నా కూడా లాస్ట్ మూమెంట్ వరకు హడావిడే ఉంటుంది. అండ్ ఈరోజు వ్లాగ్ విషయానికి వస్తే, పని విషయానికి వచ్చేస్తే, కిచెన్ క్యాబినెట్స్ అండ్ కిచెన్ అంతా రీస్టాక్ చేసుకుంటున్నాను అనమాట. కిచెన్ క్యాబినెట్స్ అయితే బాగా డర్టీగా అయిపోయినాయి అండ్ వీటిని క్లీన్ చేసి చాలా అంటే చాలా రోజులు అయింది. అండ్ రీసెంట్గా ఇంట్లో బోనాల పండుగ అయింది కదా, సో పైనుంచి కొన్ని సామాన్లు దించామన్నమాట. ఆబ్వియస్లీ రిలేటివ్స్ ఎక్కువ ఉంటే సామాన్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్కి ఇంట్లోనే కుకింగ్ అంతా చేసాం. అండ్ ఎంత మెస్ అవుతుంది అనేది. సో ఆ సామాన్లన్నీ సెగ్రిగేట్ చేసుకొని పైన పెట్టాల్సినవి పైన పెట్టేసి, ఇంకా ఈ కిచెన్ క్యాబినెట్ నేను ఒక్కదాన్ని సదురుకుంటే అది ఎలా ఉండాలో అలా ఉంటుంది ఆర్గనైజ్డ్గా. బట్ ఎస్, ఇప్పుడు అందరూ వచ్చారు, అందరూ హెల్ప్ చేశారు కాబట్టి ఏ ఏ సామాన్లు ఎక్కడ ఉండాలి అనే దానికి డెడికేటెడ్గా ప్లేస్ లేకుండా పోయిందనమాట. అండ్ శ్రావణ మాసం కూడా ఎలానో మొదలైపోతుంది. ఇవి పనులన్నీ నేను ఎలాగో చేసుకోవాలి కాబట్టి డీప్ క్లీనింగ్ ఇలాంటివి. సో కిచెన్ ఈ ట్యాండమ్ బాక్సెస్తో స్టార్ట్ చేశాను. సో దట్ డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆర్గనైజ్డ్ యాజ్ యూజువల్ ఇన్ మై రెగ్యులర్ కిచెన్ అని చెప్పి. అండ్ ఈ కిచెన్ తర్వాత 1 by 1 లివింగ్ రూమ్ డేకర్ మార్చడం అని చెప్పి, ఫెస్టివ్ సీజన్ కదా, ఫెస్టివల్కి సంబంధించినట్టు డెకరేట్ చేసుకుంటాను ఇప్పుడు ఇల్లంతా నేను. అది ఎందుకో మీలో చాలామందికి తెలుసు, నాకు ఇంటిని సీజన్స్ని బట్టి చేంజ్ చేయడం చాలా ఇష్టం. స్పెషల్గా డేకర్స్ లైక్ కర్టన్స్ కానీ, కుషన్ కవర్స్ కానీ, కొన్ని కొత్త ఎలిమెంట్స్ ఇంట్లో 3 మంత్స్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి యాడ్ చేయడం ఇష్టం అనమాట. అండ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ హోమ్ డేకర్ పిచ్ ఉన్న వాళ్ళకి మటుకే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అండ్ క్లీనింగ్ దిస్ ట్యాండమ్ బాక్సెస్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మీరు చూస్తున్న 10 నిమిషాలు నాకు యాక్చువల్గా 2 అవర్స్ పట్టింది క్లీన్ చేయడానికి. బట్ ఐ థరోలీ ఎంజాయిడ్ ద ప్రాసెస్ బికాస్ క్లీన్ అండ్ క్లియర్ కిచెన్ని చూసుకున్న తర్వాత ఉండే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ఈ పడిన కష్టం అంతా అసలు కనిపించదు. అండ్ ఈ ట్యాండమ్ బాక్సెస్ సదురుతున్నంతసేపు, స్పెషల్లీ ఈ థాలీ క్యాబినెట్ ఏదైతే ఉందో అది సదురుతున్నంతసేపు నా మైండ్లో ఒకటే కమెంట్ రన్ అయిందనమాట. నేను అది చాలా లాంగ్ బ్యాక్ చదివాను అండ్ చాలా లాంగ్ బ్యాక్ వచ్చిన కమెంట్. ఐ థింక్ మీ అందరితో కూడా ఆల్రెడీ షేర్ చేసుకున్నట్టున్నా. ఒకే ఒక్క 2 minutes షార్ట్ ఆర్ 1.5 minute షార్ట్ చూసి ఆవిడ డిసైడ్ అయిపోయి కమెంట్ సెక్షన్లో రాశారు, ఇంట్లో గిన్నెలన్నీ, అంటే చూసింది ఒకటే వీడియో, అన్ని వీడియోలు కాదు, ఇంట్లో గిన్నెలన్నీ ప్రసాదం గిన్నెల్లా ఉన్నాయి, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చిన్న సాసర్ ప్లేట్లోనో ప్రసాదం ప్లేట్లోనో పెడతారా ప్రసాదం పెట్టినట్టు అన్నం అని చెప్పి. ఆ కమెంట్ చూసి నేను ఎంత నవ్వుకున్నానంటే, ఇట్స్ సో ఈజీ కదా ఒక పర్సన్ని జడ్జ్ చేసేయడం జస్ట్ లైక్ దాట్. ఇంకొందరేమో కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీరున్నది ఇంట్లో ముగ్గురే కదా, ఎందుకు ఇన్ని సామాన్లు వాడతారు, చాలా ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర అని.
యెస్. ఆఫ్‌కోర్స్. మేమున్నది ఇంట్లో ముగ్గురమే. కానీ మా ఇంటికొచ్చే చుట్టాలు కొంచెం ఎక్కువ. అవి నేను పెద్దగా వీడియోస్ తీసి పెట్టను. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు కానీ, పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు కానీ. కానీ ఇంటికి ఎవరైనా వస్తే డిస్పోజబుల్ ప్లేట్స్‌లో భోజనం పెట్టడం కానీ, టిఫిన్ పెట్టడం కానీ మేము అస్సలు చేయమనమాట. చుట్టాలంటే మా అన్నయ్య వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవ్వరైనా సరే, మా అత్తమ్మ సైడ్ రిలేటివ్స్ కానీ, వి డోంట్ హ్యావ్ ఎ కల్చర్ ఆ డిస్పోజబుల్ ప్లేట్స్‌లో పెట్టేసి పడేయడం. మరీ ఒక 40, 50 మంది వస్తే ఓకే. బట్ లెస్ దెన్ దట్ లైక్ ఒక 10 మెంబర్స్ వచ్చారు. ఒక ఫ్యామిలీ వచ్చింది. దెన్ యూ నీడ్ ఆఫ్‌కోర్స్ ఇంట్లో సామాన్లు ఉండాలి కదా! అందుకని మా ఇంట్లో ఎక్కువుంటాయి. అండ్ మా మమ్మీ ఎప్పుడూ అనేదనమాట. ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చి పోతూ ఉండాలి. ఇంట్లో చెయ్యి కడుగుతూ ఉండాలి. అప్పుడే ఇల్లు నిండు కుండలాగా ఉంటుంది అని చెప్పి. అది నిజం. పెద్దగా ఎవరు రాని ఇంట్లో కొంచెం సమస్యలు ఎక్కువే ఉంటాయి. అందరూ వచ్చి పోతున్న ఇల్లు ఎప్పుడూ బావుంటుంది. అది నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మాకున్నా లేకపోయినా మా ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. పిన్నిలని, బాబాయిలని, అన్నయ్యలని అండ్ మాకున్న దానిలోనే మేము అందరికీ అన్నీ పెట్టి పంపించేవాళ్ళం అనమాట. అలానే ఇప్పుడు ఈ ఇంటికి, మా ఇంటికి నేనుంటున్న ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అలా మేము భోజనం పెడుతూ ఉంటాం. మా ఇంట్లో చేయి కడుగుతూనే ఉంటారు. అండ్ మాకలా పెట్టడం గూడా ఇష్టం. సో, అలాంటప్పుడు 3, 4 రకాల వంటలు వండుతాము. దానికి తగ్గట్టు మా ఇంట్లో సామాన్లుంటాయన్నమాట. అండ్ సామాన్లు లేని ఇల్లు నాకసలు ఇష్టం ఉండదు. ఏదైనా ఒక పెద్ద కూర వండాలి అంటే బాండీ లేదు. అరే! ఎదిరింటోళ్ళని అడిగిరా, గరిటె లేదు పెద్దది కలపడానికి. అరే! పక్కింటోళ్ళని అడిగిరా. అదంతా ఒకప్పటి కాలం. అండ్ ఆ ఒకప్పటి కాలంలో ఉన్నవాళ్ళు, ఇప్పటికి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం గూడా నాకిష్టమే. గబాల్న పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు వచ్చి అరే! మీ దగ్గర ఇది ఉందా అంటే, ఉందండి తీసుకోండి అని ఇచ్చే రకమే నేను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అఫోర్డబుల్ దీస్ డేస్ కదా! క్వాలిటీ అంతో ఇంతో బట్ ఎతుక్కోకుండా ఉండాలి. నాకిది కావాలి వంటకి అన్నప్పుడు నాకు ఎతుక్కోవడం ఇష్టం ఉండదు. అయ్యో! ఇది లేదే అనుకోవడం ఇష్టం ఉండదనమాట. సో, దట్స్ ద రీజన్ ఐ బై ద థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ అండ్ కొన్న ప్రతి వస్తువుని ఖచ్చితంగా వాడతాను. మూల పెట్టే ఐటెమ్స్ చాలా అంటే చాలా తక్కువ. ఒకవేళ నేను అలా మూల పెడుతున్నాను అంటే ఆ వస్తువు నాకు అవసరం లేదని, ఎవరికైనా అవసరం అవుతుందేమో అని ఎతికి మరీ వాళ్ళకిచ్చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మీ. నాట్ ద మాక్సిమలిస్ట్, మినిమలిస్ట్. ఈ కాన్సెప్ట్‌లేవి నాకు తెలీదు కానీ నాకిష్టం. ప్రతి వస్తువు ఇంట్లో ఉండడం నాకిష్టం. అంతే. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెక్షన్ వచ్చేసి ఈ కట్లరీ ట్రే మొత్తం. ఈ కట్లరీ ట్రే గురించి చాలామంది అడిగారు. ఎంక్వైరీస్ కూడా వచ్చాయి. ఈ ట్రే నేను ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడే మా కార్పెంటర్‌కి చెప్పాను. నాకిలా ఇన్ని సెక్షన్స్ ఉండాలి, ఇలా కావాలి ఈ సైజ్‌లో అని చెప్పి. దానికి తగ్గట్టే మెజర్‌మెంట్స్ తీసుకొని ఆయన చేపించారనమాట. సో, ఇంత పెద్ద యూజువల్‌గా ట్రే మీకు బయట ఈజీగా దొరకదు. అంటిల్ అన్‌లెస్ యూ కస్టమైజ్ ఇట్. నార్మల్‌గా చిన్న చిన్న ఛీ! కట్లరీ ట్రేస్ దొరుకుతాయి. సో, కొన్ని మీరు ఇంటీరియర్ చేయించుకునేటప్పుడే మీకు ఐడియా ఉంటే లైక్ నాకు ఇంత పెద్ద యూనిట్స్ దీనికన్నా కావాలి అని చెప్పి రైట్ మెజర్‌మెంట్స్ ఇచ్చి చేయించుకోండి. ఇట్ వుడ్ బి ఈజీ. ద ప్రాబ్లమ్ విత్ మీ ఈజ్ నేను ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తా అండ్ ఐ ఎండ్ అప్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్. ఒకసారి స్టార్ట్ చేస్తే. ఆ 1 అవర్ అనుకున్నది కాస్త 1 ½ అవర్, 2 అవర్స్ కూడా అయిపోతుంది కొన్నిసార్లు. దానివల్ల కొన్ని డిలే అయిపోతాయన్నమాట. ఇంక నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ డిలే అయిపోతుంది. యాహ్! కొన్నిసార్లు ప్రాక్టీస్‌లోకి తీసుకొస్తున్నా 1 అవర్ అంటే 1 అవరే ఈ పని చేయాలి. తర్వాత నెక్స్ట్ డే చేసుకోవాలి అని చెప్పి. బట్ సమ్‌టైమ్స్ ఇఫ్ యూ డీల్ విత్ ఓసీడీ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ సే. అలానే ఈరోజు టాండెమ్ బాక్సెస్ ఒక్కటే క్లియర్ చేయాలి అని అనుకున్నాను కానీ, సరేలే ఈ పైనది కూడా అసహ్యంగా దుమ్ము దుమ్ముగా కనిపిస్తుంది. క్లీన్ చేసేద్దాం అని చెప్పి ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసాననమాట.
బట్ యాహ్! ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఎక్స్‌ట్రా అయింది అంతే. అండ్ స్లోలీ ఈ ఓసీడీ రోగాన్ని పోగొట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తుడవడం మొదలుపెడితే తుడుస్తూనే ఉండడం టైం చూసుకోకుండా. అండ్ లేట్‌లీ నేను రియలైజ్ అయ్యింది ఏంటి అనంటే ఇట్ విల్ డ్రెయిన్ యువర్ ఎనర్జీ. సో, అలా కాకుండా ఒక రోజులో లైక్ వారంలో ఈ ప్లేసెస్ అని డెడికేటెడ్‌గా పెట్టుకొని తుడుచుకుంటే బెటర్‌గా ఉంటుంది అని చెప్పి. But yes, since it's a deep clean session today, I really wanted to do this as well. చాలామంది అంటూ ఉంటారు వైట్‌ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్పి. నో. ఇన్‌ఫాక్ట్ వైట్ క్యాబినెట్స్, వైట్ కబోర్డ్స్‌ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఈజీ. వైట్ డ్రెసెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ వైట్ ఇంటీరియర్స్ ఉన్న దగ్గర డస్ట్ అస్సలు కనిపించదు. డస్ట్ అండ్ గ్రీస్ 2 వైట్‌లో కలిసిపోతాయన్నమాట. అదే డార్క్ కలర్స్ అనుకోండి బ్లాక్ కానీ, రెడ్ కానీ, బ్రౌన్ కానీ ఇలాంటి కలర్స్ లైక్ ఇంటీరియర్స్‌లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ప్రతిరోజు తుడుస్తూనే ఉండాలి. వైట్ విల్ స్పార్కిల్ వెన్ యూ రియలీ క్లీన్ ఇట్ వెల్. ఒకవేళ మీరు ఇగ్నోర్ చేసినా కూడా వైట్‌లానే ఉంటుంది. గ్రీజీగా గలీజ్‌గా అస్సలు కనిపించదు. అండ్ చాలామంది నన్ను అడిగే క్వెషన్ నేను వైట్ ఈ ఏదైతే మార్బుల్ ఉందో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాను అని చెప్పి. టూ మచ్ ఆఫ్ గ్రీజీనెస్ ఉన్నప్పుడు నేను హార్పిక్ ఏస్తా. లిటరల్లీ హార్పిక్ ఈజ్ ద ఓన్లీ గో టు ప్రోడక్ట్ అనమాట. 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి హార్పిక్ ఏసి నీట్‌గా స్క్రబ్ చేసేసి క్లీన్ చేసేస్తాను. బట్ మీరు ఇది ఫాలో అయితే మీకు స్టీల్ సింక్ ఉంటే స్టీల్ సింక్ మీద హార్పిక్ పడనివ్వకండి. సింక్ పాడైపోతుంది. అండ్ మా కార్పెంటర్ నాకు చెప్పింది ఏంటి అనంటే వుడ్ వర్క్ స్పెషల్‌గా ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద లైక్ గ్రెనైట్ కింద వుడ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ రోజులు ఉండాలి, చెదలు పట్టకుండా ఉండాలి అనంటే వాటర్‌ని లీక్ అవ్వనివ్వకుండా చూసుకోవాలి. అండ్ ఈ సింక్ నాకున్న ఏకైక సింక్ అనమాట. ఇందులో ఎన్ని పనులు చేస్తానో నేను. గిన్నెలు తోముతాను, మొక్కలకి నీళ్లు పోస్తాను, రకరకాలవి కడుగుతాను. సో, అలాంటప్పుడు యూసేజ్ ఎక్కువున్నప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే ట్యూబ్ చూపించానో ఫెవి జెల్ అని చెప్పి అది బాగా వర్క్ అవుతుందనమాట. లీక్ అవ్వదు వాటర్ అస్సలు. ఎప్పటికప్పుడు 6 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి నేను అలా సింక్ కార్నర్స్‌లో, ఆ టైల్స్ కార్నర్స్‌లో దాన్ని సీల్ చేసేస్తూ ఉంటాను. అండ్ అది పెట్టిన తర్వాత అట్‌లీస్ట్ 1-2 అవర్స్ వరకు తడి పడనివ్వకుండా ఉంటే సరిపోతుంది. నేను ఎప్పటికప్పుడు దాన్ని నాకు అనిపించింది ఏమో లీక్ అవుతదేమో అని అనిపించినప్పుడల్లా వాటిని సీల్ చేసేస్తాననమాట. ఈ వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ అనేదే ఉండదు. అండ్ దట్స్ హౌ ఐ ఆర్గనైజ్డ్ ది కిచెన్. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 5, 5:30 అవుతుంది. అండ్ కిచెన్ అంతా రీస్టాక్ చేసుకోవాలి వచ్చే పండగలన్నిటికీ. ఈ మంత్ గ్రాసరీ ఎక్కువ తీసుకొచ్చుకుంటాము. వాటన్నిటికి డెడికేటెడ్‌గా అంటే పండగలకి వండేది, దేవుడికి నైవేద్యం పెట్టే గ్రాసరీ అంతా ఒకవైపు, మేము రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే గ్రాసరీ అంతా ఒకవైపు అన్నట్టు సెగ్రిగేట్ చేసుకొని సదురుకోవాలనమాట. బిఫోర్ దట్ మీ అండ్ లిక్షిత బోత్ ఆర్ క్రేవింగ్ ఫర్ మ్యాగీ. ఎన్ని రోజులయిపోయిందో లిటరల్లీ మ్యాగీ తిని. నేను ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యాగీ చాలా అంటే చాలా తక్కువైపోయింది ఇంట్లో. బట్ టుడే ఐ వాజ్ లిటరల్లీ క్రేవింగ్ ఫర్ ఇట్. సో హెన్స్ ఐ డిసైడెడ్ నాకు ఎగ్ మ్యాగీ చేసుకుంటాను అండ్ లిక్షితాకి ప్లెయిన్ మ్యాగీ అని చెప్పి. అండ్ ఐ ఆల్సో గాట్ సమ్ టైమ్ టు స్పెండ్
టైమ్ విత్ లిక్షిత. అండ్ ఈ టైంలో ఇంట్లో ఎవరు లేరు, అత్తమ్మ లేరు, మోహన్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఇప్పుడు లిక్షితకి ఏకైక ఎంటర్టైనర్ ఎవరు అంటే అది నేనే. అండ్ వీ లవ్ ఈచ్ అదర్స్ కంపెనీ. ఐ స్పెషల్లీ లవ్ నాకు దొరికే కొంచెం టైంలో అయినా సరే రోజుకి 2 గంటలు అట్లీస్ట్ నేను నా కూతురుతో స్పెండ్ చేస్తానన్నమాట. ఐ జస్ట్ ప్లే విత్ హర్, రైట్ విత్ హర్, డూ వాట్ ఎవర్ షీ లైక్స్ టు డూ. అండ్ ఈరోజు ఆమె డాక్టరు, నేను పేషెంట్. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకోకుండా తిన్నాను. సారీ డాక్టర్, సారీ డాక్టర్. అమ్మో, ఎంత పెద్ద ఇంజెక్షన్ ఉంది డాక్టర్ మీ దగ్గర. డాక్టర్ ప్లీజ్, ప్లీజ్ డాక్టర్. మీ పళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోకుండా తింటున్నారని పళ్ళు పుచ్చిపోయినాయి. అదేంటండి, మా మమ్మీ ఏమో చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి, చాక్లెట్స్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్పింది. మీరేమో హ్యాండ్ వాష్ చేసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏది కరెక్ట్? నేను చెప్పిందే కరెక్ట్. అవునా డాక్టర్? ఓకే, అయితే చాక్లెట్స్ తినచ్చా? తినకూడదు కదా? ఓకే. నా పళ్ళు పీకద్దు డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. కనేరా ఫ్యాన్ వేస్తున్నాను ఇక్కడ. ఏం పెట్టండి టీవీలో? ఓకే నాన్న. కొంచెం వేసుకున్నావా? వచ్చినప్పుడు ఆ కేక్ అమ్మ చూడు. అండ్ ఐ సమ్హౌ ఫీల్ ద ప్లెయిన్ మ్యాగీ ఈజ్ బోరింగ్. ఉంటే మ్యాగీలో ఫుల్గా వెజ్జీస్ ఉండాలి, ఎగ్ ఉండాలి, లేకపోతే చికెన్ ఉండాలి. అండ్ ఐ లవ్ టు మేక్ ఇట్ లిటిల్ స్పైసీ. అండ్ ఇప్పుడు కొంచెం సింపుల్గా కానిచ్చేయాలి కాబట్టి ఒక 2 ఎగ్స్ క్రాకిల్ చేసి అందులో ఉప్పు కారం వేసేసి ఆమ్లెట్ లాగా వేసి ఆమ్లెట్ని ముక్కల్ని చేసి కొంచెం మ్యాగీ మసాలా పైన నుంచి వేసేసి అండ్ మ్యాగీ వేసి కొంచెం వెట్గా కాకుండా మ్యాగీ ఫ్రై ఉంటుంది కదా, యూజువలీ ఇఫ్ యూ గో టు డిఎల్ఎఫ్ అక్కడ దొరుకుతుంది ఇలా ఫ్రైడ్ మ్యాగీ అని చెప్పి. ఐ ట్రైడ్ అలా చేసుకోవడానికి. మాకే హడావిడి ఉంటుంది, మేమే రెడీ అవ్వాలి బోనాలు. కానీ 7 కలరా 7:30 కల్లా రెడీ చేస్తాం. మళ్ళీ నేను లిప్స్టిక్ కూడా రెడీ చేయాలి కదా. పోస్ట్ ఈటింగ్ దిస్ ఐ రియలీ వాంటెడ్ టు బీ వెరీ వెరీ లేజీ. జస్ట్ సోఫా మీద అలా పడుకొని ఫోన్ బ్రౌజ్ చేస్తూనో టీవీ చూస్తూనో అలా స్పెండ్ చేయాలనిపించింది. బట్ అంత మంచి ఆప్షన్ మనకి లేదు కదా. ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద వర్క్. మీన్ వైల్ నేను ఆ పని చేసుకునేటప్పటికి లిక్షితాకి ఇలా యాక్టివిటీ బుక్ ఏదో ఒకటి ఇస్తానన్నమాట. యూజువలీ వీ బై యాక్టివిటీ బుక్స్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఎనీ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అందులో ఒక 3-4 యాక్టివిటీస్ నేను చదివేసి దానికి చెప్తూ ఉంటే డౌట్స్ ఏమన్నా ఉంటే మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటుంది. ఐ థింక్ దీస్ ఆర్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్స్. ఫోన్ ఇచ్చేసి
మన పని మనం చేసుకునే దానికంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్న యాక్టివిటీ బుక్ ఏదన్నా కొని, అది మనం ఒక 5 మినిట్స్ స్పేర్ చేసి, చదివి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇది చేసి నాకు చూపించు అని కొన్ని ఫన్నీగా ఉన్న యాక్టివిటీస్ ఇస్తే ఐ థింక్ ఇంట్రెస్ట్ అదే ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాననమాట. అంటే రోజులో మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నేను ఫోన్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయినప్పుడు ఈ యాక్టివిటీ బుక్స్ అనేది నేను ఆన్‌లైన్‌లో వెతికి తీసుకున్నాను. అండ్ తన ఏజ్‌కి తగ్గట్టే తీసుకున్నామనమాట. మరీ టూ మచ్‌గా కూడా చేపించేయను. మిగిలిన టైంలో నేను నా పని చేసుకుంటూనే తనని ఎంటర్‌టైన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. వన్స్ అది నేను చెప్పిన ఒక 3, 4 యాక్టివిటీస్ అయిపోగానే అదే చెప్పేస్తుందనమాట. అమ్మ నాకింక బోర్ కొడుతుంది నేను చెయ్యను అని చెప్పి. దెన్ ఐ సే స్టాప్. ప్లే విత్ టాయ్స్ ఆర్ టీవీ పెట్టుకొని ఏదన్నా చూడు అని చెప్పి. అండ్ మోస్ట్‌లీ ఈ మధ్య కాలంలో నేను లిక్షితాకి అవాయిడ్ చేసింది ఏంటి అనంటే షార్ట్స్. యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్‌స్టా రీల్స్ కానీ ఏది స్క్రోల్ చేయనివ్వట్లేదు. బికాజ్ అది అటెన్షన్‌ని అస్సలు ఉంచదు. అండ్ మనసెప్పుడూ ఏమంటారు కుదుటుగా ఉండదనమాట. అది దానికి అడిక్ట్ అయిపోతే. దే కాంట్ రియల్లీ కాన్సంట్రేట్ ఫర్ లాంగర్ అవర్స్ ఆన్ వన్ లిటిల్ థింగ్. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా మల్టిపుల్ వేస్‌లో ఎలా అయితే చేయగలనో అలా చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ సైమల్టేనియస్‌లీ నా పని కూడా అయ్యేటట్టు ఉండడానికి ట్రై చేస్తున్నా. మదర్‌హుడ్ ఈస్ రియల్లీ కాంప్లికేటెడ్ దీస్ డేస్. అండ్ యాహ్! అత్తమ్మ ఇంట్లో ఉన్న, మోహన్ ఇంట్లో ఉన్న ఏదో ఒక రకంగా ఎంటర్‌టైన్ చేస్తారు. మోహన్ ఉంటే కిందకి తీసుకొని వెళ్తాడు. సైక్లింగ్ చేపించడం కానీ, అత్తమ్మ ఉంటే ఏదో ఒక మాటల్లో పెట్టి ఏదో ఒకటి చేయడం గానీ, అలా చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరూ లేనప్పుడు, మేమిద్దరమే ఇంట్లో ఉన్నప్పుడు ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ రీఫిల్లింగ్ ద గ్రాసరీస్ ఈజ్ ఎ ఎవ్రీ మంత్ థింగ్. బట్ సమ్‌హౌ నాకది ప్రతిసారి కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. నాకెందుకో ఎంప్టీ జార్స్ కంటే ఆ ఫుల్‌గా ఉండి, ఆ లేబుల్స్‌తో ఉన్న జార్స్ చూడడంలో అదొక డిఫరెంట్ మజా ఉంటుంది గదా! అందుకే ఐ కీప్ రీఫిల్లింగ్ ద ఐటెమ్స్. ఇంట్లో ఏదన్నా ప్యాకెట్ ఉంటే ప్యాకెట్‌లాగా ఉంచబుద్ధి అస్సలు కాదు. అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రిటీ డబ్బాలో వేసి అలా ఎదురుగుండా పెడితే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. అండ్ కొన్నిసార్లు అయితే నిండుగా వేసేసి పెడతాననమాట. అత్తమ్మ తిడతారు. మూత తీస్తే కింద ఒలిగిపోతది అమ్మాయి. నేనెంత జాగ్రత్తగా తీయాలి. కొంచెం వెలితిగా వేయొచ్చు కదా! అని అంటూ ఉంటారు. ఈ మధ్యనే స్టార్ట్ చేశా కొంచెం తక్కువగా వేయడం. అండ్ హ్యాస్ టోల్డ్ ఈ మంత్ గ్రాసరీస్ కొంచెం ఎక్కువుంటాయి. పండగలు, పబ్బాలు ఉన్నాయి కాబట్టి. సో, వాటన్నిటిని గూడా ఒక డిఫరెంట్ బాస్కెట్స్‌లో వేసేసి సోఫా కింద కానీ, లైక్ సోఫా కింద స్టోరేజ్ వచ్చింది కదా! అక్కడ గానీ, లేకపోతే లిక్షిత బెడ్ కింద గూడా స్టోరేజ్ ఉంటుందనమాట. అక్కడ పెడతాననమాట. సో దట్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పండక్కి ఈ బాస్కెట్, ఆ పండక్కి ఆ బాస్కెట్ అని చెప్పి 2 డిఫరెంట్ బాస్కెట్స్‌లో పెట్టాననమాట. అడిషనల్ గ్రాసరీ అంతా. ఈ బాస్కెట్స్ నేను 3 తీసుకున్నాను. ఇది కూడా మిస్టర్ డీఐవై నుంచే. దీస్ ఆర్ ద బెస్ట్ బాస్కెట్స్ అండర్ ₹100. అండ్ ఐ థింక్ బాస్కెట్స్ ఆర్ ద బెస్ట్ వే టు ఆర్గనైజ్ ఎనీథింగ్. మనకి ఈజీగా కనిపిస్తాయి, క్లటర్ ఫ్రీగా ఉంటాయి అండ్ ఈజీ టు గ్రాబ్ యాస్ వెల్. అమ్మా!
అండ్ ఈ టాయిలెటరీస్ అన్నీ బాత్రూమ్ క్యాబినెట్స్లో ఉంటాయి అన్నమాట. అండర్ ద సింక్ క్యాబినెట్ ఉంటుంది కదా అందులో. బట్ ఇప్పుడు ఆర్గనైజ్ చేసే ఓపిక లేదు, ఎందుకంటే అందులో ఆల్రెడీ చాలా ఉన్నాయి. అంతా డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేయాలి. మేబీ ఐల్ డూ ఇట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్. అండ్ ఈ టాయిలెటరీస్తో పాటు డిటర్జెంట్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా తర్వాత ఆర్గనైజ్ చేస్తానన్నమాట. ఇప్పటికైతే బాస్కెట్స్లో పెట్టి బాత్రూంలోనే ఒక మూలకు పెట్టేస్తున్నాను. వన్స్ ఐ గెట్ లిటిల్ మోర్ టైం, కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఆర్గనైజ్ చేసి పెడతాను. సో దీంతో గ్రాసరీ ఆర్గనైజేషన్ అంతా అయిపోయింది. మంచిగా ఒక క్విక్ వైప్ డౌన్ టు ద కౌంటర్ టాప్స్ ఆన్ బోత్ ద సైడ్, స్టవ్ దగ్గర అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర అండ్ కింద నేల మీద కూడా. అండ్ దట్స్ హౌ ఐ ఆర్గనైజ్డ్ మై కంప్లీట్ బ్యూటిఫుల్ కిచెన్. ఇంకా చిమ్నీ క్లీన్ చేయించాలి, అది మోహన్తోనైనా లేకపోతే అర్బన్ క్లాప్ నుంచి బుక్ చేసైనా. అండ్ పైన కబోర్డ్స్ ఒకటి క్లీన్ చేపిస్తే మన శ్రావణ మాసానికి కిచెన్ మొత్తం స్పార్కిల్ అయిపోయినట్టు లెక్క. అండ్ ఆల్సో లెట్ మీ నో, ఇంటి మొత్తం క్లీన్ చేసినప్పుడు డెకరేట్ చేసినప్పుడు వ్లాగ్ తీయాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్లో. వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ బికాస్ ఒక వీడియో తీసి పెట్టడం వెనక చాలా అంటే చాలా కష్టం ఉంటుంది, టైం పడుతుంది కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీరు చూస్తేనే నాకు అది ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో యూ గైస్ డిసైడ్ వెదర్ నెక్స్ట్ వ్లాగ్లో ఆ క్లీనింగ్ రొటీన్ అంతా పెట్టాలా వద్దా అనేది. మీ కమెంట్స్ని బట్టే నేను నెక్స్ట్ వ్లాగ్స్ షూట్ చేస్తాను. అండ్ అప్పటి వరకు ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all on the next video really very soon. Thanks for watching. Till the end. Bye bye.